హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనుష ఛానల్. నేను మీ అనుషాని. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే నేను గులాబ్ జామ్ చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ పిల్లలు కొంచెం హాలిడేస్ కదా, స్నాక్స్ లాగా గులాబ్ జామ్ చేయమని అడిగారు నన్ను. అయితే ఇంకా నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ముందుగా నేను వచ్చేసి కాచి చల్లారి పెట్టుకున్న పాలు తీసుకున్నాను అనమాట. ప్యాకెట్లో హాఫ్ ప్యాకెట్, సగం ప్యాకెట్ మాత్రమే వేసుకున్నాను. చక్కగా కొంచెం పాలు, కొంచెం వాటరు, ఒక స్పూను నెయ్యి వేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఈ మాదిరిగా చక్కగా కలిపి పెట్టుకోవాలన్నమాట. మనం అయితే గులాబ్ జామ్ పిండిని నేను వచ్చి ఇక్కడ 2 కప్పుల పంచదార తీసుకున్నాను అనమాట. రెండు కప్పులు పంచదార, 4 కప్పులు వాటర్ తీసుకున్నాను. అదైతే స్కిప్ అయిపోయింది, సారీ. ఇప్పుడైతే మనం చిన్న చిన్న ఉండలు తీసుకుందాం. అంటే గులాబ్ జామ్ మనం చిన్న సైజు తీసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనము ఆ పంచదార సిరప్లు వేసుకున్నప్పుడు చక్కగా ఉబ్బిపోతాయి అన్నమాట. మనం చిన్న మీడియం సైజు కాకుండా మరి చిన్న గోలీ సైజ్ అంతా చేసుకుంటే చక్కగా కరెక్ట్గా మనకు సరిపోతాయి. మనకైతే ఇప్పుడు సిరప్ రెడీ అయిపోయింది గులాబ్ జామ్లోకి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది. నేనైతే కొంచెం ఇక్కడ పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని కొంచెం హాట్ సిమ్మల్లో కొన్ని చేశాను, ఒక 4-5. తర్వాత బాల్స్గా చేసుకున్నా, కొన్ని ఏమో చిన్నగా చేసుకున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను స్నాక్స్ టైం పిల్లలకు చేసింది. మీరు తప్పకుండా నా ఛానల్ చూస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీరు చేసుకుని ఎలా ఉందో. ఇప్పుడైతే మనం కొంచెం మోడల్గా వేసుకున్నాం కదా, చిన్న చిన్నగా చేసుకొని ఇప్పుడైతే రౌండ్గా బాల్స్ టైప్లో చేసుకున్నాను. ఇక అన్నీ అయిపోయినాయి అనమాట. ఫస్ట్ వేసుకున్నవి మాత్రం సిరప్లో వేసేస్తున్నా, కొంచెం అదే పీల్చుకుంటే అనేసి వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి బాల్స్ అన్నీ కూడా వేయించుకున్నాను. ఇది ఫ్రెండ్స్ చక్కగా పాకం పీల్చుకొని చూసారా ఎలా బెలూన్స్ ఎలా అవుతున్నాయో.